అమ్మ కుజుడికి భూమిపుత్రుడు అని పేరు కదా! అయితే మంగళవారం భూమి తవ్వచ్చంటారా? మంగళవారం రోజు భూమి తవ్వకూడదు. ఎందుకంటే భూమిపుత్రుడు కదా! ఆ భూదేవికి కోపం వస్తుంది. ఆ భూమిని తవ్వితే ఆయనకి కూడా కోపం వస్తుంది. మరి ఆయనకి మాతృస్వరూపం కదా! అందుకని భూమిని ఎవరు కూడా మంగళవారం రోజు తవ్వకూడదు. దేనికి తవ్వుతాం మనం? బావులు తవ్వుకోవడానికి, బోరింగ్ వేయడం కోసం, ఇంటికి ఫౌండేషన్ వేయటం కోసం, చెట్లకి పాదులు తవ్వడం కోసం, హ్మ్. భూమిని అనేక కారణాల కోసం మనం తవ్వుతూ ఉంటాం. అవును. అందుకని అలా ఏ కారణంగా తవ్వినా భూమిని మాత్రం మంగళవారం రోజు తవ్వకూడదు. హుహు. అలాగే మంగళవారం నాడు క్షవరం చేయించుకోకూడదు అంటారు. ఎందుకని? మంగళవారం రోజు క్షవరం చేయించుకోకూడదు. అంటే కట్టింగులు ఎక్కడ ఉంటాయో దానికి కారకుడు కుజుడు. కుజుడు. జుట్టు కట్ చేసుకోవడానికైనా, ఆపరేషన్లు చేయటానికైనా, బట్టలు కత్తిరించడానికైనా ఎక్కడ కత్తెర ఉంటే అక్కడ కుజుడికి ప్రాముఖ్యత ఉంటుంది. హుహుహు. అందుకని మంగళవారం రోజు ఇలాంటివన్నీ చేయకూడదు అనేటువంటివి కూడా చెప్తారు. ఎందుకంటే ఒక్కొక్కసారి అందరికీ తెలియదు కానీ కొన్ని ఉగ్ర నక్షత్రాలు ఆ రోజు వచ్చినప్పుడు, త్రిపుష్కర యోగాలు ఇలాంటివి వచ్చినప్పుడు మళ్ళీ క్షవరము చేయించుకోవడం లాంటిది రావచ్చు. అయితే మగవాళ్ళు ఎలాంటి సందర్భాల్లో చేస్తూ ఉంటారు? వెంటనే ఎవరు చేయించుకోరు కదా! చేయించుకున్న హ్మ్. తర్వాత ఓ 15 రోజులో, 10 రోజుల్లో వాళ్ళ జుట్టు పెరగడాన్ని బట్టి మళ్ళీ కటింగ్‌కెళ్తూ ఉంటారు. అవును. కానీ మళ్ళీ చేసేటువంటి యోగం వెంటనే వచ్చిందనుకోండి, ఎలాంటి సందర్భాల్లో వస్తూ ఉంటుంది? తండ్రి తల్లి, యోగం. తండ్రి ఎవరైనా పోయినప్పుడు, ఎక్కడైనా ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు చేసేటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. హ్మ్. అందుకని సాధారణంగా అలాంటి మంగళవారాలు అనేటువంటిది నిషేధం అని. అసలు మీకు తెలియదేమో సెలూన్స్ అన్నీ కూడా సాంప్రదాయం తెలిసిన వాళ్ళందరూ సెలూన్స్ అన్నీ కూడా మంగళవారం క్లోజ్ క్లోజ్ ఉంటాయి. పెడతారు. అలాగే అమ్మ మంగళవారం నాడు ఆపరేషన్స్ వాటికి వెళ్ళకూడదంటారా? ఆపరేషన్‌కి చాలా మంచిది. ఓహో! ఆ! ఆపరేషన్ చేయించుకోవడానికి మంచిది. అయితే ఆ రోజు కూడా త్రిపుష్కర యోగం, ద్విపుష్కర యోగం లేకుండా చూసుకొని, హ్మ్. వాళ్ళకి అష్టమ చంద్రుడు లేకుండా చూసుకొని, మిగతాయి కూడా చూసుకోవాలి. కానీ వారానికి మంగళవారం ఔషధం స్వీకరణకి కానీ, లేదా ఆపరేషన్ చేసుకోవడానికి కానీ, అష్టమి, మంగళవారం చాలా విశేషం అని చెప్తారు. హుహు. అలాగే మంగళవారం అప్పు తీసుకోవచ్చంటారా? మళ్ళీ తీసుకోవాల్సొస్తే ఇందాకే చెప్పుకున్నాం కదా మనం. ఓహో! మళ్ళీ అప్పులు చేయకూడదు కదా! అవును. మరొకటి ఈ మంగళవారం రోజు తీసుకోవడం అంత మంచిది కాదు. ఇందాక అనుకున్నట్టు ద్విపుష్కర యోగాలే కాకుండా అప్పు తీర్చలేనటువంటి పరిస్థితి ఏర్పడితే కూడా కొంచెం కష్టమవుతుంది. కాబట్టి మంగళవారం రోజు ఎవరు అప్పు తీసుకోకూడదు. కానీ అప్పు తీర్చవచ్చు. ఎందుకంటే హుహు. వెంటనే మళ్ళీ తీర్చే అవకాశం వస్తుంది. మళ్ళీ వాళ్ళకి డబ్బొచ్చే అవకాశం వస్తుంది కదా! హ్మ్. అందుకని అప్పులు తొందరగా తీరిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని ఎవరైనా అప్పులు తీర్చాలి అనుకుంటే మంగళవారం తీరుస్తూ ఉండండి. కానీ చెయ్యాలి అనుకుంటే మంగళవారం అప్పు చేయకండి. హ్మ్. అలాగే మంగళవారం తలంటు స్నానం చేయొచ్చంటారమ్మా? చేయకూడదమ్మా. హుహు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మాత్రం మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని సడలింపులు ఉంటాయి. హుహు. సాధారణంగా ఎవరైనా అభ్యంగన స్నానం చేయాలి అంటే ఒంటికి నూనె పెట్టుకొని, తలకి నూనె పెట్టుకొని అభ్యంగన స్నానం చేయాలంటే మాత్రం ఎవరైనా సరే బుధవారం, శనివారం చేస్తే సంపదలు, సౌభాగ్యాలు చేకూరుతాయి అని చెప్తారు. మిగతా రోజుల్లో చేయకూడదు. అయితే ఈ మంగళవారం రోజు ఏమిటంటే సడలింపు ఏమిటి? దేనికి సడలింపు? స్త్రీలకి ఋతుస్నానం అయిన తర్వాత 5వ రోజు అభ్యంగన స్నానం తప్పనిసరిగా చేయాలి. అది మంగళవారం అయినా చేయొచ్చు. హుహు. ఎందుకంటే అది చేస్తే తప్ప మళ్ళీ దేవతార్చన కానీ, మిగతా శుభాలు కానీ చేయటానికి వాళ్ళకి అర్హత రాదు. హ్మ్. అందుకని చెప్పి తప్పనిసరిగా ఆ రోజు మంగళవారం అయినా సరే 5వ స్నానం, 4వ స్నానం అయ్యేటువంటి వాళ్ళు అభ్యంగన అంటే 4వ స్నానం మామూలుగా చేస్తారు. 5వ స్నానం అభ్యంగన స్నానం చేస్తారు. కానీ ఆ రోజు మంగళవారం అయినా కూడా దానికి దోషం ఏమీ లేదు. తర్వాత మనకి పండగల ముందర భోగి పండగలని వస్తాయి కదా! హ్మ్. కొన్ని పండగలకి. అలా భోగి పండగ మంగళవారం వచ్చినా కూడా దానికి ఏమి ఇబ్బంది లేదు. ఆ రోజు కూడా అభ్యంగన స్నానం చేయవచ్చు. హ్మ్. మంగళ స్నానాలకి పెళ్ళిళ్ళ ముందర చేసేటువంటివి మాత్రం మంగళవారాలు చేయకూడదు. ఓహో! ఇలా కొన్ని. ఒకవేళ పుట్టినరోజు వచ్చింది మంగళవారం అయింది. ఆ తిథి పుట్టినరోజు మంగళవారం అయింది. ప్రతి సంవత్సరం ఒకే వారం రోజు రాదు కదా! అలాటప్పుడు కూడా దోషమేమీ లేదు చేయవచ్చు.